మేధో చర్చ జరగకపోతే రాహుల్ గాంధీ విచ్చలవిడిగా రెచ్చిపోతాడు. ఇదే మాట మాట్లాడుతుంటాడు. రఫేల్ ఒప్పందం ఏంటి అని ఎవరి కోసం రాహుల్ గాంధీ అడిగాడు? రఫేల్ ఒప్పందంలో ఉన్నటువంటి లెక్కలు చెప్పమని సుప్రీంకోర్టుకి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళింది? ఎవరికి ఈ లెక్కలు కావాలి? అంటే మన రహస్యాలు ఎవరికి లీక్ చేయాలనుకుంటున్నాడు? ఎందుకు బహిరంగపరచాలనుకుంటున్నాడు? అట్లాగే తాజాగా తీసుకొస్తున్నటువంటి మాటలు, ఓ పక్కన పాకిస్తాన్ మూసుకు కూర్చుంటే పాకిస్తాన్ గెలిస్తే ఆగుతుంది అసలు అది. పాకిస్తాన్ ప్లానింగ్ ఏంటంటే 48 గంటల్లో భారత్ని దెబ్బ కొడదాం, దెబ్బ మీద దెబ్బ కొట్టేద్దాం, ఆ తర్వాత చేతులు ఎత్తేద్దాం అనుకుంది. వాళ్ళకి సంబంధించి 8 గంటల్లోనే వాళ్ళనే మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది మన సైన్యం. ఇది పాకిస్తాన్కి తెలుసు, అమెరికాకి తెలుసు, చైనాకి తెలుసు, ప్రపంచంలోని అన్ని దేశాలకి తెలుసు. రాహుల్ గాంధీకి తెలియక ఉన్నట్టుదా? రాహుల్కి సంబంధించినటువంటి డీప్ స్టేట్ టీంకి తెలియక ఉన్నట్టుదా? తెలుసు కాబట్టినే దాన్ని డీవియేట్ చేయడానికి రాహుల్ని ముందు పెట్టారు. రాహుల్ గాంధీ దేశద్రోహులు వల్ల పడ్డా, లేకపోతే ఇతనికి సొంత బుర్ర లేదు కాబట్టి, కోడి బుర్ర కాబట్టి వాళ్ళ బుర్రలతో మాట్లాడేదాన్ని ఇక్కడ వాడుతున్నాడా? మరొక బైడెన్ లాగా మారాడా? ఎందుకంటే తను అడుగుతోంది ఎన్ని కూలినాయి, ఏం జరిగింది, ఏం నష్టం జరిగింది. అది సైన్యం అంతర్గతంగా చూసుకుంటుంది. అది అంతర్గత రక్షణ వ్యవహారాలకు సంబంధించిన విషయం. నీకెందుకు మధ్యలో? నువ్వు వెళ్ళి లెక్కలు ఎవరికి చెప్పొస్తా? పాకిస్తాన్కి చెప్పొస్తావా? యుద్ధంలో గెలుపు ముఖ్యం. దాంట్లో తుపాకీ గుండ్లెన్ని వాడారు, దాంట్లో మంట ఎక్కడ పెట్టారు, ఇవే నీకు కావాల్సింది. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అలాంటి వాడిని అధ్యక్షుడిగా పెట్టుకుని, భవిష్యత్ ప్రధానిగా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎట్టా సస్టైన్ అవుతుంది? ఆలోచించుకోవాల్సి.